యాక్చువల్గా ఒక కంటైనర్ ఒకసారి ఒకరు ఆర్డర్ పెడితే డైరెక్ట్ గా, ఉమ్, అంటే ఇట్లా మాలాంటి మిడిల్ మ్యాన్ కానీ సోర్సింగ్ ఏజెంట్ కానీ ఇట్లా లేకుండా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఎంటీ బాక్సులు పెట్టి కంటైనర్ ఫిల్ చేసేసారు. ఓకే. ఇక్కడికి వచ్చింది, కస్టమ్స్ క్లియర్ చేసుకున్నారు, కస్టమ్స్ లో జిఎస్టీ ఏదో ఇష్యూ ఉంటే మళ్ళీ దానికి పే చేసుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంటీ బాక్స్ ఉంది, ఫ్రంట్ 2-3 rows మాత్రమే మెటీరియల్ ఉంది, ఓకే. లోపలంతా ఇదిగా ఉంది. సరే, సో అప్పుడు- ఇట్లాంటివన్నీ అంటే ఎక్స్పీరియన్స్ తో దీంట్లో చేతులు కాల్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇవన్నీ అంతా ఎక్స్పీరియన్స్ తో వస్తాయి. ఇంకా మేము కూడా అందుకే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఎండ్ టు ఎండ్ మేము డీల్ చేస్తున్నాం కదా, ఒక్కో దగ్గర ఒక్కో సపోర్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ సోర్సింగ్ లో ఒక కంపెనీ సపోర్ట్ తీసుకుంటే, లాజిస్టిక్స్ లో ఇంకో కంపెనీ సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ డెలివరీలో లోకల్ లాజిస్టిక్ పార్ట్నర్ ఒకరిని కలుపుకుంటే, ఇట్లా మొత్తం చైన్ ఎంటైర్ చైన్ ఎక్స్పీరియన్స్ వల్ల మనం క్రాక్ చేయగలిగినాం కాబట్టి ఈరోజు ఈజీ ఉంది. రైట్ రైట్. లేకపోతే మనమే అన్ని చేయాలంటే ఇప్పుడు మీకు ఒకటే టైంలో మనమే 10 చేతులు 10 కాళ్ళు ఏమి ఉండవు కదా. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మంచి మార్జిన్స్ ఉంటాయి. నేనేందంటున్నా అంటే మనం మేజర్గా ట్రేడింగ్ కంటే కూడా అంటే ఫ్యూచర్లో ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఏమేమి చేయొచ్చో అది చేయడం బెటర్.